రజనీ గారు, సాయి గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన బాధ్యతల్ని మీరు తీసుకున్నారు. వేర్ హౌస్ చైర్పర్సన్గా కూడా ఆ బాధ్యతల్ని మీరు తీసుకున్నారు. ఆ బాధ్యతల్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు? ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఆయన వెళ్ళిపోయిన తర్వాత మొదటిసారిగా మీరు అంతకుముందు చాలాసార్లు ఆఫీస్కి వెళ్ళుంటారు, కానీ ఇప్పుడు వెళ్ళిన సిచ్యువేషన్ వేరు. సాయి గారు లేకుండా మీరు వెళ్ళారు, అలాగే ఆయన బాధ్యతల్ని మీరు తీసుకొని వెళ్ళారు. ఎలా ఉంది? బేసిక్గా ఆ చైర్లో కూర్చోవాలంటే కొంచెం వణుకొచ్చిందండి. అంటే చెప్పలేనంత బాధ, అది చెప్పలేను. తీసుకోవాలి, తప్పదు, తీసుకుందాం అనిపించింది. వెళ్ళగానే బేసిక్గా ఎప్పుడు ఆ చైర్లో సాయి గారు కూర్చొని ఉంటారు. మొదటిసారిగా మీరు ఆ చైర్లో కూర్చోవాలి అనుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా సాయి ఉన్నాడు అనిపించింది నాకు. కొంచెం బ్రేక్ తీసుకొని ఈ వర్క్స్ నువ్వు చెయ్యి అని నాకు చెప్పిపోయినట్టు అనిపించింది. నేను చైర్కి బ్లెస్సింగ్ తీసుకున్నాను. సాయి ఉంటే ఎంత అధిక పని చేసేవాడో నేను కూడా అంతే అధిక పని చేయాలి. అంటే ఇక మీదట సాయి బాధ్యతలన్నీ నా బాధ్యతలు అని బలంగా ఫీల్ అయ్యాను. ఇక బాధపడ్డాను, అన్నీ ఏడుపు వచ్చింది. ప్రస్తుతం ఎలక్షన్ హడావిడి కూడా మొదలైపోయింది మ్యామ్. ఒకవైపు కేసీఆర్ గారి నుండి అలాగే కేటీఆర్ గారి నుండి సపోర్ట్ మీకు ఏ విధంగా ఉండింది? మొదటిగా అయితే కేసీఆర్ గారు మొదటి నుంచి అయినా సరే సాయి అంటే ఒక అనుబంధం ఉంది కేసీఆర్ బాబు గారికి సాయికి. నేను ప్రత్యక్షంగా అంటే 1-2 సందర్భాల్లో తప్ప ఎక్కువగా నేను కలిసింది ఎప్పుడు లేదు. బిఫోర్ సాయి ఉన్నంత వరకు నేను ఎప్పుడు కూడా పొలిటికల్ విషయాల్లో కానీ లేకుంటే బయట ఎటువంటి విషయాల్లో నేను ఇన్వాల్వ్ కాలేదు. నాకేమైనా అభిప్రాయాలున్నా అది ఇంట్లో సాయికి చెప్పడం తప్ప నేను కొద్ది మంది లీడర్స్కి మాత్రమే నేను తెలుసు. ఈ సంఘటన తర్వాత కొంచెం ధైర్యం చెప్పడం, మేమున్నాము, నడిపిస్తాము అనడం, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు, రీసెంట్గా వనపర్తికి కేటీఆర్ అన్న వచ్చినప్పుడు కావచ్చు, అలా రెగ్యులర్గా వాళ్ళు నాకు ఏదో ఒక రూపంలో ధైర్యం చెప్తూ, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఎలక్షన్ టైము, అందులోనూ ఒక పార్టీని రన్ చేసి తెలంగాణలో అతిపెద్ద అధినాయకుడైన ఇప్పుడు సాయి గారు ఉండుంటే కేసీఆర్ గారి సభలన్నింటిలో ఆయన తప్పకుండా ఉండి ఆయన గాత్రం అనేది వినిపిస్తూ ఉండేవాళ్ళు, ఆయన పాట ప్రతి చోట వస్తూ ఉండేది. ప్రస్తుతం అంటే సాయి ఒక సింగర్గానే కాదు, ఒక పార్టీలో ఉద్యమం సమయం నుంచి ఆ తర్వాత నుంచి కంటిన్యూగా వాళ్ళతో కీలక పాత్ర అయితే పోషించారు. జర్నీ చేసే క్రమంలో అనేక విషయాలను తను వంట పట్టించుకున్నాడు, పబ్లిక్కి అదే విధంగా చెప్పాడు. అవును, లేకపోవడం అనేది మా ఒక్క కుటుంబానికి ఎంత లోటో ఈరోజు రాష్ట్రానికి కూడా అంతే లోటు. అవును మ్యామ్. ఒక్క తెలంగాణనే కాదు, తెలంగాణలో అయితే రాష్ట్రానికి ఒక నాయకుడిని కోల్పోయినట్టే. కానీ ఆయన తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లేరు అనే బాధనైతే జీర్ణించుకునే పొజిషన్లో అయితే లేరు. ఇప్పుడు దగ్గర 4 నెలలు వస్తుంది. బయట వాళ్ళే దాన్ని తీసుకోలేకపోతున్నారు. అసలు ఇంట్లో పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది మ్యామ్? వాళ్ళకి చాలా అటాచ్మెంట్ కూడా ఉంటుంది. పిల్లలకు అంటే బాబుకు పూర్తిగా అర్థమైంది. ఇంకా కొన్ని బాధపడడం, నేను బాబు ముందల కావచ్చు, పాప ముందల కావచ్చు, ఇటువంటి ఈ ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడట్లేదు. ఏదో ఉన్నారు, చిన్న ఏదో టూర్లో ఉన్నారు అనేటట్లే నేను ఇంట్లో బిహేవ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఏదన్నా వాళ్ళకి సాయి ఉంటే ఎలా చూసుకునేవాడు, ఏ రకంగా చూసుకునేవాడు అంటే మదర్ తిడితే ఫాదర్ దగ్గర పోయి చిన్న ప్యాంపరింగ్, లేదు ఫాదర్ ఏమనంటే మదర్ దగ్గర, అటువంటివి ఉంటాయి కదా. ఆల్మోస్ట్ ఇంట్లో ఎట్లా అంటే నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, సాయి పిల్లల్ని చాలా ప్యాంపరింగ్ చేస్తాడు. ప్రతిదీ వాళ్ళని వెనకేసుకొని వస్తాడు. పిల్లలు ఇంకా నాన్నకు చీలా చాలా, అమ్మ లేకున్నా సరే నాన్న ఉంటే చాలు అన్నట్టు ఉంటారు. ఎందుకంటే అమ్మ అన్నిట్లో రూల్స్ పెడుతుంది, నాన్న దగ్గర అన్ని రూల్స్ బ్రేక్ చేయొచ్చు అనే దాంట్లో ఉంటారు. ఇప్పుడు సాయి ఉంటే సాయి ఎలా బిహేవ్ చేసేవాడో ఆ రకంగా బిహేవ్ చేస్తూ కొంచెం వాళ్ళకు ఆ లోటు లేకుండా పెంచాలని అయితే అనుకుంటున్నాను. ఓకే. అసలు సాయి గారు మీకు ఎలా పరిచయం అయ్యారు మ్యామ్? లవ్ మ్యారేజ్ అని చెప్పి తెలిసింది, కానీ ఎలా పరిచయం అయింది అసలు మీకు? 2003లో నేను హైదరాబాద్కి వచ్చాను. ఓకే. సాయి కూడా 2002 ఎండింగ్లో, ఆల్మోస్ట్ 2003 ఆ పీరియడ్లోనే హైదరాబాద్కి వచ్చారు. సాయి నేను ఇద్దరము హైదరాబాద్కి వచ్చిన ఒక 2 నెలల్లోనే పరిచయం. ఓకే. అంటే ఇద్దరు క్లాస్మేట్సా లేదంటే? లేదు, నాకంటే సీనియర్ ఒక 1 year. ఓకే. క్లాస్మేట్స్ కాదు. సాయి
పీడిఎస్యు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో అప్పుడే హైదరాబాద్కి రావడం, స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ ద్వారా పరిచయం అంతే. ఓకే. నాకు స్టూడెంట్ ఉద్యమాలకు అప్పటి వరకు ఎటువంటి సంబంధము లేదు, నాకు తెలియదు కూడా. సాయి పరిచయం అయిన తర్వాత ఇక సాయి మనస్తత్వం నచ్చడము, ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండడం, ఒక ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటూ ఉండడం. ఇద్దరిది పాలమూరు జిల్లానే కావడము. సేమ్ డిస్ట్రిక్ట్. సాయి వాళ్ళ మదరు అంటే మా అత్తగారు 2001లో చనిపోయారు. ఓకే. 2001లో చనిపోయే టైంకి సాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసి హైదరాబాద్కి వచ్చారు. వచ్చిన వెంటనే నేను పరిచయం ఓకే. ఒక 2 monthsకి. ఇక అలా అప్పటి నుంచి 2003 నుంచి 2023 వరకు ఇద్దరం ఫ్రెండ్స్గా అట్లా కొద్ది కాలం. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుందామని కొంతకాలం ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడం, ఇప్పటి వరకు ఇలా.